హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఉప్మానైతే ప్రిపేర్ చేసుకుందాము. చాలా సింపుల్‌గా అండ్ ఈజీగా చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాము. ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదండి. 10 మినిట్స్‌లో అయితే అయిపోతుంది. నేనైతే ఒక 4 మెంబర్స్‌కి సరిపోయే ఉప్మానైతే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే 3 పచ్చిమిర్చీస్ అయితే తీసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి అయితే కొంచెం కారమే ఉందండి. మీరైతే కారం ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువగా, కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చీస్ అయితే కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించేసుకొని దానిపైన కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 3-4 టీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి. అందులో ఆవాలైతే వెయ్యాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవైతే బాగా వేగాలండి. పట్ పట్ అనే సౌండ్ అయితే రావాలి. ఇవి వేగిన తర్వాత అయితే ఇందులో పల్లీలు అయితే వేసుకోండి. పల్లీలు మీ చాయిస్ అండి. మీకు కావాలి అంటే వేసుకోండి. లేదు తినని వారు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు పల్లీలు. నేనైతే పల్లీలు అయితే వేస్తున్నానండి. కొంచెం ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే పల్లీలు అయితే వేస్తున్నాను. మా బాబుకి మా హస్బెండ్కి అయితే పల్లీలు అంటే చాలా ఇష్టము. సో వాళ్ళ కోసం అయితే పల్లీలు అయితే వేస్తున్నాను. మా పాప అయితే తినదు, కానీ వీళ్ళకి ఇష్టం కదా అనేసి అయితే పల్లీలు అయితే వేస్తున్నాను. ఇవైతే బాగా వేగాలి. ఇవి కూడా పట్ పట్ అనే సౌండ్ అయితే రావాలి. పల్లీ అయితే పగిలినట్టు అయితే కావాలన్నమాట. అప్పుడే బాగా వేగినట్టు పల్లీలు. ఇవైతే కొంచెం వేగిన తర్వాత మినపప్పు కూడా వేసుకోండి. మీ మినపప్పు అయితే మా పాపకైనా మా బాబుకి మా ఇంట్లో అయితే అందరికీ అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి. దీని ప్లేస్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చు, మినపప్పు వేసుకోకుండా. లేదు అంటే మినపప్పుతో పాటు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు అయితే నేను వేయట్లేదండి, ఎందుకంటే మా పాప మా బాబు కొంచెం గట్టిగా ఉంటే అంత ఇష్టంగా తినరు. సో వాళ్ళ కోసం అయితే నేనైతే శనగపప్పు అయితే వేయట్లేదు. మా అత్తమ్మ చేసినప్పుడు అయితే గ్యారంటీ శనగపప్పు అయితే వేస్తారు, నేనైతే వేయట్లేదండి. ఇలా అయితే వేసేసుకొని మినపప్పు కూడా కొంచెం వేగనివ్వాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అలా కొంచెం కలర్ చేంజ్ అయిందంటే మినపప్పు అయితే వేగిపోయినట్టే అండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇవైతే వేగాలండి. మరీ అంత బ్రౌనిష్ కలర్లో అయితే అవసరం లేదు వేగడము. అలా వేగడం వలన ఏదో డిఫరెంట్ స్మెల్ వచ్చినట్టు అయితే అనిపిస్తుంది నాకైతే. అందుకే నేను కొంచెం లైట్గా వేపేసుకుంటాను. కొంచెం లైట్గా అంటే లైట్గా కొద్దిగా అంత వేగితే చాలు. కొంచెం మిర్చి కలర్ చేంజ్ అయితే చాలు అనమాట. మిర్చి వేగేంత వరకు అయితే వేయించుకుంటాను. ఉప్మా అయితే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది కదండి. ఒక 5-10 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఆ టేస్ట్ కూడా అదే విధంగా చాలా బాగుంటుంది కదా. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి ఉప్మా అయితే. ఏదైనా అంటే నైట్ టైమ్స్ కర్రీస్ ఇట్లా ఏం లేనప్పుడు అయితే ఈజీగా సింపుల్గా అయితే ఇట్లా ఉప్మా వేసేసుకొని అందరం తినేస్తాం అనమాట. ఉప్మాతో పాటు చట్నీ కూడా వేసుకుంటాము. మా వాళ్ళకైతే చట్నీ అయితే చాలా అంటే ఇష్టము ఉప్మాలో అయితే. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే ఆనియన్ అదేవిధంగా పచ్చిమిర్చి అయితే వేగింది. కొంచెమే వేయించుకోవాలని చెప్పాను కదా, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎవరైతే వెయ్యరు ఉప్మాలో, కానీ నేనైతే వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్టే వేరుంటుంది అసలు. ఇలా కొంచెం ఒక టీ స్పూన్ అంతా వేసేసుకొని బాగా ఆయిల్లో అయితే మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి, స్మెల్ రాకుండా. లేకపోతే సరిగా వేగకపోతే పచ్చివాసన అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అందుకని ఆయిల్ అయితే బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగంత కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ మా ఇంట్లో అయితే కొత్తిమీర లేకుండే అండి, అయిపోయిండే. అందుకని నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేయట్లేదు. మీ దగ్గర ఉంటే కనుక మీరైతే యాడ్ చేయండి, మీకు ఒకవేళ కొత్తిమీర అయితే ఇష్టం ఉంటే. ఇప్పుడైతే ఇలా కొంచెం ఒక 10 రెక్కల వరకు అయితే కరివేపాకు వేసేసుకున్నాను. దీన్ని కూడా కొంచెం వేగనివ్వాలి. కొంచెం కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నా కాబట్టి దాంతో 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాసు ఉప్మాకి 2 గ్లాసెస్. ఇప్పుడు ఈ గ్లాస్తోని ఒక గ్లాస్ ఉప్మా తీసుకుంటున్నా. సో దానికని 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ పడతాయి. 1 గ్లాస్ మనం ఉప్మా రవ్వ తీసుకున్న దానికి డబుల్ క్వాంటిటీలో అయితే వాటర్ అయితే తీసుకోవాలండి. అలా అయితేనే ఉప్మా కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇది సెకండ్ గ్లాస్ అనమాట. ఇలా కొంచెం బాగా కలిపేసుకొని ఇప్పుడే సాల్ట్ కూడా కొంచెం వేసేసుకోవాలండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితే.
కొంచెం ఎక్కువైతే ఉప్పుగా ఉంటది గదా! సో, కొంచెం టేస్ట్ చూసుకుంటూ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే టేస్ట్ అయితే చేసి చూడండి. ఇలా ఈ విధంగా టేస్ట్ చేయడం వలన ఏమవుతుందంటే సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. లేదు సాల్ట్ ఎక్కువ ఉందనుకోండి, ఉప్పుగా ఉంటే కొన్ని వాటర్ వేరే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈక్వల్ అయిపోతదనమాట. ఇప్పుడైతే నేను మంచిగా కలిపేసుకుంటున్నాను. వాటర్ అయితే మసిలిపోయింది కదండీ! ఇందులో అయితే ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాస్ రవ్వ ఉంది కదండీ! అదైతే యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఏసి కలుపుకోవాలనమాట. స్లోగా కలుపుకోవాలండి. ఎలాంటి ఉండలు రాకుండా మెల్లిగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి మొత్తం పోసేసామంటే ఉండలు కట్టేస్తది. అదైతే అసలు ఎంత కలిపినా ఇంక రాదనమాట. ఉండలు ఉండిపోతది. అందుకని స్టార్టింగ్ మనం పోసేటప్పుడే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చెప్పాను గదా! ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వరకు వాటర్ పడతాయి. ఇప్పుడు ఈ గ్లాస్‌తోని రవ్వ తీసుకున్నా గదా! సేమ్ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ తీసుకోవాలి. ఇప్పుడైతే స్లోగా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసే ఈ ఉప్మా అయితే 4 మెంబర్స్ అయితే ఈజీగా తినొచ్చండి. వాళ్ళకి 4 మెంబర్స్‌కి అయితే సరిపోతది. 4 మెంబర్స్ కోసం అయితే చేస్తున్నాను కదా! ఇలా మెల్లగా స్లోగా అయితే కలిపేసుకోవాలి. ఫ్లేమ్‌ని కొంచెం మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలనమాట. లేకపోతే చిల్లుతదనమాట మీద. ఫ్లేమ్‌ని అయితే మీడియంకి అడ్జస్ట్ చేసేసుకొని స్లోగా కలుపుకుంటూ స్లోగా వేసుకోవాలనమాట. ఇలా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది. అలా చిల్లుతదనమాట. అందుకే మూత పెట్టేసుకోవాలి ఫాస్ట్‌గా. మీరు ఉప్మాని కొంచెం గట్టిగా తినే వాళ్ళైతే వాటర్ అనేది ఇంకొంచెం తగ్గించి వేసేసుకోండి. లేదు ఉప్మా కొంచెం లూజ్‌గా ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం 2 గ్లాసెస్ లేదా 2 గ్లాసుల మీద ఇంకొక పావు గ్లాస్ వరకైతే వాటర్ ఏసేసుకోండి. అలా అయితే కొంచెం లూజ్‌గా ఉంటదనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇది చూస్తున్నారా? ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే. వాటర్ అంతా గుంజేసుకుంది కదా! గట్టిగా అయితే అయిపోయింది. ఇంకొక 1 మినిట్‌లో అయితే మొత్తం ఇంకా డ్రై అయిపోతదనమాట. నా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. బాయ్.